హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మీ ముందుకు ఒక నవ యువ యంగ్ టాలెంటెడ్ పర్సన్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. బడా ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఆగయ్య, బిజీ సెంటర్ లో మోగాలి డాలియా, బాడీ లోకల్ మైండ్ మాత్రం గ్లోబల్ అని చెప్పొచ్చు. సింగిల్ పటాక డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. తనకున్న టాలెంట్ ఏంది, తన అసలు ఎవరు, తన మాటలో తెలుసుకుందాం. హాయ్ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అనిల్ కుమార్ గారు. నమస్కారం. హాయ్ హాయ్. సో మీకున్న టాలెంట్ ఏంది ఒక్కసారి మా వ్యూవర్స్ కొంచెం చెప్తారా? నా పేరు అనిల్ అండి. అదేంటంటే ఇండస్ట్రీ అనేది చిన్నప్పటి నుంచి అంటే కొంతమంది మధ్యలో వచ్చి వస్తుంది కదా, నాకంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేది అనమాట ఇండస్ట్రీ అని చెప్పి. నాట్ ఓన్లీ మిమిక్రీ, నాట్ ఓన్లీ సింగింగ్, నాట్ ఓన్లీ డాన్సింగ్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, ఎవ్రీథింగ్ అనమాట. లైక్ ఓకే. సో మీ యొక్క వీడియోస్ నేను ప్రీవియస్ గా చూసాను. ఓకే. సో మీ యొక్క డైలాగ్ డెలివరీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఒక్కసారి స్టార్ట్ చేసే ముందు మా వ్యూవర్స్ కి ఒకసారి మీ మంచి డైలాగ్ డెలివరీ. హాయ్ అండి. సినిమా ఇండస్ట్రీలో అంటే ఒక డైలాగ్ అని కాదనమాట, ఫుల్ డైలాగ్స్ ఎన్ని ఉంటే అన్ని వచ్చు నాకు. దాంట్లో కావాలంటే మనకి ఎన్టీఆర్ ఒకటి డైలాగ్ ఉంటది. ఓకే. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పుర్రుగనక పామనక కోడిగుత్త కొయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాల పెట్టి దొడ్రు వేసి దుక్కు దిన్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలెమ్మి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మా నాన్న పిల్ల జల్లా ఇల్లంతా ఏకమై కోతకోసి గుప్పునూడ్చి బస్తకెత్తి బండి కట్టి పట్టుకొచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటగత్తి పైకమంతా లెక్కగట్టి కళ్ళగద్ది కట్టగట్టి పక్కనెట్టి అలసరంతా తీర్చాలని అరకప్పు టీ అడిగితే ఆరుగాను రైతు బిడ్డ నెత్తురంతా చెమచేసి వెనకేసిన సొమ్మును వెనక్కి తిరిగేలపై కాజేయడానికి నీకెన్ని గుండెలవే, కుక్కకి నక్కకి క్రాస్ లో పుట్టిన కుక్కల నక్కల కొడక్క అలా ఉంటది అనమాట. సో ఇది ఎన్టీఆర్ డైలాగ్ కదండి? ఎన్టీఆర్ డైలాగ్. సో మీ ఫేవరెట్ హీరో కూడా ఎన్టీఆర్ అని మాకు తెలుసు. సో అంటే ఇంకా ఎన్టీఆర్ డైలాగ్స్ ఏమైనా వచ్చా? మొన్న ఏమదంగా రిలీజ్ అయింది, వెళ్ళాను. ఓకే. మన డైలాగ్ ఒకటి ఉంటుందిగా, ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారిమ్మని సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గట్టి పోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత సంస్కారము. నేడు నుండి దేవుడు అధికుడు నరుడు అదే భావాన్ని కుక్కట వేలతో సైతం పెకిలించి వేసదా. ముక్కులు పొందే ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిప్పాలకులు, మనుగుడిచ్చే పంచభూతులు సైతం జయహోన్నరుడు హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణ మణి ఎరత్త కచ్చలంతకమైన ఈ సభా మందిరమున అగుండి సేవా దక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరక్ష ధర్మలయమైన ఈ రౌరమున సర్వదా సతదా సతదా సహస్రత పాప పంకిలమైన కుల మత జాతి కూపముల సమూహంగా శాస్త్రముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? లైక్ సూపర్ సూపర్. ఏమన్నా చెప్పినా నిజంగా. అంటే సాధారణంగా చిన్న డైలాగ్ చెప్పాలంటేనే అసలు రాదు, మన నోడు కూడా తెలియదు. అట్లాంటిది అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అట్లా ఈ రకం డైలాగ్? అవునండి, ఇదని కాదు, నేను ఎంటర్టైన్మెంట్ అనేది ఇష్టం అనమాట. మాకు సినిమా అనే కాదు కానీ ఏదైనా ఒక కామెడీ చేయాలన్నా లైక్ ఒక సినిమా అనేది నాకు ప్రపంచం అనమాట. కాకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీ అంటే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ అలా సినిమా కోసం తపన పడుతూ తెలియదు అనమాట. ఇలాంటి వాళ్ళని కలిస్తే మాట్లాడి ఇలా నా టాలెంట్ ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఒకప్పుడు డాన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. లైక్ అలా గడిచిపోయింది. అయితే ప్రతి ఒక్కరు అన్ని అందరూ కాలేరన్నమాట. ఒక డైరెక్టర్ అవుతారు, డాక్టర్, ఇంకోరు వచ్చేసి ఇంజనీర్ అవుతారు, ఇంకో సాఫ్ట్వేర్ సంథింగ్, సివిల్ ఇంజనీర్ సంథింగ్ ఏమో ఉంటాయి, అవన్నీ అవుతారు అనమాట. నేనేం చెప్తానంటే పేరెంట్స్ కూడా నువ్వేంటి ఫస్ట్, నువ్వేంటి నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. నాకు ఈ టాలెంట్ అనేది ఉంది, కాకపోతే మా పేరెంట్స్ సపోర్ట్ చేయరు, సారీ ఫర్ దట్. అయితే ఏంటంటే మనకి ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని కోల్ చేసుకుని వెళ్తే సక్సెస్ అవుతానని చెప్పి నా అభిప్రాయం అనమాట. నేను ఒక 2020 కరోనా టైం నుంచి నేను వీడియో చేస్తాను అన్నాను. నాకు ఇప్పటికీ ఆ ఓపెన్ ఏం మిస్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఐ బిలీవ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఐ కెన్ డూ ఏదో ఒక రోజు, నాట్ టుడే బట్ డెఫినెట్లీ వన్ డే ఐ కెన్ డూ అనేది ఒకటి ఉందన్నమాట. అలా గడుస్తూ ఉంది. అంటే మీరు ఈ డైలాగ్ అంటే చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళ, అంటే మీరు ఇట్లా ఈ మధ్య నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అయ్యా? చెప్పే కదా అండి, నాకు ఎప్పటి నుంచో 2020 అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే. సడన్ మన ఏజ్ పెరిగే కొద్దీ అలా 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 ఓకే మనకి సినిమా ఓకే మనకి ఏం తెలీదు, నాకు టెక్నికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉంది. ఆ టెక్నికల్ నాలెడ్జ్ దాని తర్వాత సినిమా తప్ప మనకి ఏం తెలియదురా అనే స్టేజ్కి వచ్చేసాను అనమాట. అది అలా నేర్చుకుంటూ
ఇలా. అనిల్ గారు అంటే డైలాగ్ డెలివరీ మాత్రమే కాదు, పాటలు కూడా బాగా పాడుతున్నట్టు మాకు తెలుసు. అవును. సో మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న సాంగ్ పెడతారా? ఓల్డ్ సాంగ్స్ అంటే ఈ సాంగ్స్ మెలోడీ ఉంటది కదా. ఓకే. మాది చిరంజీవి గారిది ఒకటి ఉంటుంది సాంగ్, పాడండి చూద్దాం. ఔరా అమ్మక చల్ల లకించిన మడమిల్ల, ఔరా అమ్మక చల్ల లకించిన మడమిల్ల, అంత వింత గాథల్లో ఆనందలాల, బాపురే బ్రహ్మకు చెల్ల అయిన వంత వర్ణించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలాల. లైక్ చాలా నైస్ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది కుట్టే ఇంకేమైనా సాంగ్స్ వచ్చా మీకు? సాంగ్స్ అంటే పోయిమ్స్ అవి ఉంటాయి. అవి కొద్దిగా చిన్నప్పటి నుంచి నాకు తెలుగు సాహిత్యం అనేది ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ నాకు అక్కడ దొరికేది అనమాట. తెలుగు బీడ్ వచ్చిందంటే లైక్ అది ఒక పండగ అనమాట. నాకు పోయిమ్స్ అవి ఉంటాయి కదా, అవి పోయిమ్స్ లైక్ బాగుంటాయి, నాకు ఇష్టం అనమాట. అంటే ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లైక్ ఉంటాయి కాబట్టి. ఒక పోయము మా మేడం చదువు గురించి చెప్పేది, ఏంటి సంగతి ఎలా ఉండాలి అని చెప్పి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, నా చదువు నిరత్తకంభూ గుణ సమితులెవ్వరు మెచ్చరచటన్, బదులుగా మంచి కూర నలపాకము చేసినైనందు ఇంపొదవడే నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. అలా ఉంటది అనమాట. లైక్ చదువు గురించి అనమాట అది. అంటే చదువు నీకు ఎంత ఉన్నా కూడా నీకు ఒక సంస్కారం లేకపోతే చదువు వ్యర్థము. అలాగే నువ్వు ఒక చికెన్ కర్రీ చేస్తే చికెన్ కర్రీలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నేను చదువు అని చెప్పి మా మేడం చెప్పేది అనమాట. అది. ఓకే అనిల్ గారు, అసలు మీరు డైలాగ్ చాలా బాగుంది, సాంగ్ చాలా బాగున్నాయి. అసలు వ్యక్తిగతంగా మీరు అసలు మీరు ఏం చదువుకున్నారు, మీ ప్రాపర్ ఏంటి అసలు? నాది వచ్చేసి డిగ్రీ ప్రజెంట్ అయితే రన్నింగ్ అవుతుంది. మనకు ఎడ్యుకేషన్ లో టెక్నికల్ పరంగా ఐటీ అయిపోయింది అనమాట. టెక్నికల్ సూపర్వైజర్ గా ప్రజెంట్ ఇది వర్క్ చేస్తా ఉన్నాను. 26K ఫైన్. కాకపోతే ఆ 26,000 అనేది 26K అనేది నాకు సంతృప్తి అనేది అందేయకపోతుంది అనమాట. నా కింద ఒక టీం ఉంటది, ఒక 10 మెంబర్స్, వాళ్ళతో చేయించుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండదు ఇలాంటి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ కానీ సంథింగ్ కెమెరా కనపడితే నాకు హ్యాపీనెస్ అనమాట. అరే మనోహర్ డ్రైవర్ అని చెప్పి, ఎవరైనా సరే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కనపడితే మనోహర్ అని చెప్పి మాట్లాడేస్తాడు, ఎంచుకున్న ఆ టైప్ అనమాట. తెలుసుగా అంటే మనలో ఏదైతే ఉంటుందో అలా వేరే వాళ్ళు లైక్ చేస్తాం అనమాట మనం. లైక్ దట్ నేను కూడా అలాగే అనమాట. అంటే మీరు మీ ప్రాపర్ ఇక్కడ అసలు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఓకే, మా నాన్న వచ్చేసి కాంట్రాక్టర్, అమ్మ ఇంటి దగ్గర ఉంటది, అప్పుడప్పుడు పొలంలోకి వర్క్ వెళ్తా ఉంటుంది అంతే. ఇంకా అనంతపూర్ డిస్టిక్ తాడిమర్రి మండల్, అక్కడే ఉంటది మన ఊరు. సో అనిల్ గారి మీద నేను ఒక వీడియో చూసా, చాలా వైరల్ అయింది. కన్నప్ప రివ్యూ అప్పుడు అసలు ఎందుకంత ఏడ్చుకుంటా చెప్తున్నారు అసలు నాకు అర్థం కాలేదు. అది ఆల్రెడీ కింద ట్రోల్ అయితే అయిపోయింది. 3.1 31 లక్ష మంది లెక్క తీసి చూసారనమాట. అదేంటంటే ఫర్ సినిమా ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అంటే మీకు వ్యక్తిగత మీరు మంచు విష్ణు ఫ్యాన్సా? లేదు సారీ, అది ఏంటంటే అంటే మంచు విష్ణు అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది, ఫైన్. అంటే మంచు విష్ణు గారే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న ప్రతి హీరోకి ఇష్టపడతా, హీరోయిన్ ఇష్టపడతా, డైరెక్టర్ ఎవ్రీథింగ్ అందరూ నాకు ఇష్టమే. కాకపోతే అంటే మంచు విష్ణు అన్న ట్రోల్స్ అవి ఉంటాయి కదా, నేను ఆ టైప్ ఆఫ్ లో అంటే వేరే సినిమా హీరోకి చేసినా కూడా ఓకే ఫైన్. కాకపోతే మంచు విష్ణు కొద్దిగా పైకి లేపాలి కంపల్సరీ అని చెప్పేసి వెళ్ళా. అది యాక్టింగ్ కింద కామెంట్లు ఏంటో, అంటే బిర్యానీ పడిపోతాడా, లేదంటే బిర్యానీ ఇచ్చారు, 500 డబ్బులు ఇచ్చారు, అవేం లేవండి. అది సినిమా పరంగా అనుకోండి. అంటే వాస్తవంగా మేము కన్నప్ప దగ్గర చూసాము, ఏడ్చుకుంటాం మా అన్న హిట్ వచ్చిందిరా ఎందుకు అని. మీకు డబ్బులు ఇచ్చి అసలు నాకు మంచు విష్ణు గారు ఇంతవరకు కలిసింది లేదు, వాళ్ళ అసిస్టెంట్లు తెలియదు, అసలు ఎవరు తెలియదు. పిఆర్లు ఉంటారు కదా, పిఆర్ అసలు ఎవరు తెలియదు. కన్నప్ప సినిమా చూసి మీరు పేమెంట్ తోనే పేరుతో రివ్యూ చెప్పారా, లేకపోతే జెన్యున్ గా టికెట్ కొనుక్కొని మీ సినిమా రివ్యూ? జెన్యున్ గా నా ఫ్రెండ్ నేను వాడికి కూడా నేనే టికెట్ పెట్టుకుని సినిమా రిలీజ్ అని వెళ్ళిపోతాను. అలాగే ఆ రోజు కూడా వెళ్ళిపోయాను. కంపల్సరీ సినిమాకి రివ్యూ చెప్పాలి, పైకి లేపాలి ఏదో విధంగా. సినిమా అయితే కలవాలని, మంచి విషయం కలవాలని అనుకున్నాను. కాకపోతే మరి ఎంటర్టైన్మెంట్ మన మీడియా మిత్రులకు కూడా చెప్పాను, కలిపి దయచేసి అని చెప్పి, వాళ్ళది కల్పించలేదు. అది మాట్లాడితే ఒక ఫీల్ అని చెప్పి ఓకే ఫైన్. అది యాక్టింగ్ భయ్యా, అక్కడ అసలు దేర్ ఇస్ నో మోర్. నాకు అసలు డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, స్మోకింగ్ హ్యాబిట్, నాకు తెలిసిందల్లా సినిమా 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 అంతే. ఒక్కసారి మీరు చెప్పిన వీడియోస్ ప్లే చేస్తారు సార్ మా కోసం. అనిల్ గారు, మీరు కన్నప్ప సినిమాకి ఏం రివ్యూ ఇచ్చారు చూద్దాం. ఓకే ఫైన్. సినిమా చూస్తే తెలిసేది అన్నయ్య యాక్టింగ్ చేసేసాడు బ్రో. ఫస్ట్ హాఫ్ లో అన్ని అవి బ్రో, సెకండ్ హాఫ్ లో అన్న నీ దయని జీవయ్య అంటారు బ్రో.
ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో. సినిమా చూస్తానే తెలుసండి. ఓకే అనిల్ గారు ఇప్పుడు చెప్పండి, ఎందుకు అంత చించుకోవాల్సిన అవసరం ఏముంది? ఫేమ్ కోసం అండి. ఫేమ్ కోసం. ఓకే. ఒక ఫేమ్ అనేది ఉంటే చిన్న ఒక ఏదో ఒకటి ఇస్తారు ఎవరెవరు చూసి, అంటే అది యాక్టింగ్ పరంగానే నాకు అసలు అంతే. అంటే కింద కామెంట్లు మనకు తెలిసిందే పెడతా ఉంటారు, అవి పట్టించుకోండి. నాకు చిన్నప్పటి నుంచి వచ్చేటివి. అంటే మీరు మన లక్ష్మణ్ టెక్ముడి ఇలాగా అట్లా ఆ టైపే నేనైతే ట్రై చేశాను. ఓకే ఫైన్ వెళ్ళింది. వాళ్ళ ఊరి నుంచి కాల్స్, అసలు తెలియని ఎవరు రా ఏం రా ఇట్లా చేసేస్తాను మొత్తం అని చెప్పి. అంటే ఊర్లో తెలుసు నా గురించి, చిన్నప్పటి నుంచి ఒక సినిమా అనేది ఒక ఇంట్రెస్ట్ ఉందని తెలుసు. నాకు హైదరాబాద్ రావడానికి కారణం కూడా అదే అలా గడుతుంది అంతే. ఇంకా అంటే వాస్తవంగా నేను కూడా ఆ వీడియో చూసిన తర్వాత నేను మీతో ఇంటర్వ్యూ పెట్టుకోవాలని ఆలోచన నాకు వచ్చింది. కానీ వాస్తవం అయితే మీరు ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అయిపోయింది. ఏంటి అబ్బాయి ఇంతనే వెలుస్తున్నాడు, ఇంతనే వెడుస్తున్నాడు ఫీల్ మాకు కలిగింది. మరి వాస్తవం మీరు ఒప్పుకోరేమో అనుకున్న, పేడ్ ఐ మీన్ జెన్యున్ కాదేమో ఒప్పుకుంటలేదు అనుకున్నా, కానీ ఒప్పుకున్నాను. ఎందుకంటే మీరు ఫేమస్ అవ్వడం కోసం చెప్పారు. నిజమే, ఫేమస్ అవ్వడం కోసం. సినిమా కూడా దట్ సినిమా కూడా ఓకే ఫైన్ బానే ఉంది. అదే కదా నేను కూడా చెప్పాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో అంతా అది బ్రో, సెకండ్ హాఫ్ లో అంతా స్వామి కింద తీసి పెడతాడు, ఫైన్ బాగుంది సినిమా అని చెప్పి. ఒక సినిమా నేను ప్రేమికుడికి ఏం చెప్తానంటే, ఎంతో మంది నేను వెళ్ళా, జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళాను. ఎంతో మంది కళాకారుల శ్రమ ఉంటుంది అనమాట వెనకాల. ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయితేనేమి, అసిస్టెంట్ డైరెక్టర్ అయితేనేమి, కాస్ట్యూమ్ అయితేనేమి, హీరోయిన్ అయితేనేమి, వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ వాళ్ళ డే, మన డే ఏమో 11 o'clock ఎంతో స్టార్ట్ అయితే వాళ్ళ డే 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 4 to 6, దాని తర్వాత ప్యాకప్ అయ్యేసరికి 6 అయిపోయింది. మళ్ళీ వాళ్ళు రావాలి 11 or 10 అయింది. ఆ కష్టానికి ఏంటంటే సినిమా బాగాలేదు చెప్పడం అనేది నాకు చాలా బాధాకరం అనమాట. అది నేను తీస్తున్నా, ప్రొడ్యూసర్ అనుకుంటా, కానీ సినిమా నేనైతే గౌరవిస్తా. సినిమా బాగుంది అని చెప్తే అదొక సంతృప్తి అనమాట. ఒక ప్రొడ్యూసర్ ఎంతో నమ్మకంతో సినిమా పెట్టి తీసింటారు. డైరెక్టర్ ఎప్పటి నుంచో కథలు రాసుకుంటా ఆయన టేబుల్ మీద ఎన్నో సంవత్సరాలు, నెలలు, రోజులు వెయిట్ చేసింటాడు కదా. నేను దాన్ని బిలీవ్ చేస్తామాట. ఎందుకు ఫ్లాప్ అనే విషయం వద్దు మనకి. ఓకే బాగుందంటే జెన్యున్ రివ్యూ చెప్పేవాళ్ళు ఫైన్ అని చెప్తే నేను చెప్తాను అనమాట. అలా వాస్తవంగా కన్నప్ప హిట్ అవ్వడానికి మెయిన్ కారకులు మీలాంటి ఫ్యాన్స్. ఎందుకంటే అసలు చాలా మంది సినిమా నుంచి నెగిటివ్ మాట్లాడుతున్నాను అందరికి ఆలోచన వచ్చేసింది. కానీ మీలాంటి వ్యక్తులు వచ్చి నేర్చుకుంటూ మాట్లాడుతుంటే ఒక సింపతి కారణం ఒక ఫామ్ అయిపోయింది అనమాట. అరే సినిమా బాగుండొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకవేళ మీకు ఫ్యూచర్ లో మీ వీడియో చూసి మంచి విషయం తెలిసి నాతో పాటు సినిమాలు యాక్సిడెంట్ చేస్తావా? డెఫినెట్లీ అన్న. నాకు ఎందుకంటే చెప్పాను కదా, నాకు తెలిసింది సినిమా తప్ప ఇంకేం తెలియదు అనమాట. సినిమాలోనే బతికేస్తా, సినిమాలోనే ఉంటా అనమాట. తెలుసు సినిమా కష్టాలు ఎలా ఉంటాయో. అందుకే ఒక ఆల్టర్నేట్ గా ఒక చిన్న జాబ్ అయితే పెట్టుకున్నాను. దాని నుంచి అలా మూవ్ ఆన్ అయితే ఎత్తాను. ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా. మన దగ్గర నేను చెప్పేది ఏంటంటే పచ్చిగా, మన దగ్గర దమ్మున్నప్పుడు ఎవడో ఏం ఆపలేడు. మన దగ్గర దమ్ము లేదంటే మనం భయపడాలి. మన దగ్గర దమ్మున్నప్పుడు నాట్ టుడే బట్ డెఫినెటివ్ అండి ఏదో రోజు అయితే ఆపర్చునిటీ అయితే వస్తుందని నేను నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను అనమాట. చాలా మంది అంటారు, అరే నీకెవరు ఇచ్చేది సినిమాలు ఆపర్చునిటీ, అది ఏందంటావు ఇది ఏందంటావు, సినిమాలు అంటావు, జాబ్ వేసుకుని చేసుకోని చెప్పి. వాళ్ళు ఎవ్వరు నమ్మరు. నా సెల్ఫ్ నాకు తెలుసు అనమాట, వాట్ ఐ కెన్ డూ అని చెప్పి. అంటే అనిల్ గారు, మీరు ఈ రివ్యూస్ జోనర్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు కృష్ణ పార్క్ లో ఎక్కడో పోయినా కూడా మీ రివ్యూస్ కనిపిస్తుంటాయి. అసలు రివ్యూస్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? రివ్యూస్ అంటే క్యాజువల్ నేను వీడియోస్ చేస్తాను అనమాట. మంచి మంచి వీడియోస్ ఉంటాను అట్లా, యాక్టింగ్ వీడియోస్, మొత్తం డాన్స్, ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ప్రతిదీ ఉంటుంది అనమాట. మరి ఎందుకో అయితే రీచ్ అయితే వెళ్ళట్లేదు. ఇలా కాకపోతే ఓకే వేరే మాకు జోన్లు చాలా ఉన్నాయి కదా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలంటే. ఓకే ఫైన్, అక్కడ పార్క్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అలా ఎంటర్టైన్మెంట్ కొన్నిసార్లు జెన్యున్ గానే నీట్ గా రివ్యూ చెప్తా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. నాకు ఏదైనా ఎమోషనల్ గా టచ్ అయ్యి, అంటే ఇది కొడితే వెళ్ళిద్దరా పైకి అని చెప్పేది ఉంటాయి వీడియోస్. ఆ వీడియోస్ కి మొత్తం యాక్టింగ్ ఇచ్చి పడేస్తాం. ఓకే, యాక్టింగ్ జెన్యునిటీ చెప్పండి. యాక్టింగ్ జెన్యునిటీ, అది యాక్టింగ్ కాకపోతే జెన్యున్ లో ఉంటుంది. ఒక యాక్టింగ్ లో జెన్యున్ ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ ఉన్నదాన్ని పాజిటివ్ చెప్తే ఏమైతే మన నెగిటివ్ అయిపోతాం. నెగిటివ్ ఉన్నదాన్ని పాజిటివ్ ఉన్నదాన్ని ఓకే పాజిటివ్ ఇలా ఏదో మన హార్డ్ డిస్క్ ఒకటి పోయిందని చెప్పి ఏదో కన్నప్ప సినిమా గురించి చెప్పారు. నేను దయచేసి తీసుకొచ్చి ఇవ్వండి అమ్మా ఎవరమ్మా అని చెప్పి, అది కూడా మిలియన్స్ లో వెళ్ళింది వీడియో. అది ఓకే ఫైన్, ఫ్యాన్స్ వాళ్ళు ఆడియన్స్ కూడా తీసుకుంటారు అలాంటివి. ఏదో చేస్తానులే అని చెప్పి. నెగిటివ్ చెప్తే ఏముంది, ఏం కాదు కదా. ఒక విషయం బ్రో నాకు అనిపించింది అంటే, మంచు విష్ణు వల్ల ట్రోలర్స్ చాలా మందికి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మంచు విష్ణు మాట్లాడే వ్యక్తులు కూడా చాలా ఫేమస్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. కన్నప్ప గురించి హార్డ్ డిస్క్ మాట్లాడినప్పుడు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, రివ్యూ చెప్పినప్పుడు కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా మీకు వచ్చడం జరిగింది. సో మీరు అన్న కారణం మంచు విష్ణు ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. నిజమేనా? అంటే నాకైతే తెలియదు మరి, అంటే అంతవరకు వెళ్ళలేదు కదా. ఓకే నేనైతే అనుకున్నా, ఎందుకంటే నాట్ ఓన్లీ అంటే 100,000లోనో 1,000,000లోనో వెళ్ళలేదు అనమాట. మిలియన్స్ అంటే లక్షలు, 10 లక్షలు, 1 million అంటే 10 lakhs,
3.1 మిలియన్ అంటే 31 లక్షల మంది చూసారు, 31 lakhs మెంబర్స్ చూసారు. ఫైన్ కదా. ఇప్పుడు ప్రసాద్ ఎంఎస్ కూడా కొంతమంది రివ్యూ చెప్తుంటారు, అంటే కొంతమంది ఫేక్ రివ్యూస్ కూడా చెప్తుంటారా? బహుశా, ఎందుకంటే వాళ్ళు మన ఫేమ్ కోసమో సంథింగ్ దేనికోసం అయితే కానీ చెప్తాంటారు. బాగున్నా కూడా బాగాలని చెప్తారు. రీసెంట్ చూసాం గేమ్ చేంజర్ అప్పుడు కానీ కొనుక్కున్నప్పుడు కూడా సినిమా పెద్ద పెద్ద సినిమాలు కూడా బాగాలని చెప్తారు. అంటే సినిమా మీద కోపంతోనా, వ్యక్తిగత హీరో పడకనా, అంటే ఎందుకు ఫేమస్ అవ్వాలని ఫేక్ రివ్యూ చెప్తుంటారా? అయితే సినిమా ఇండస్ట్రీని ప్రేమించేవాడు రివ్యూ చెప్తాడు ఫస్ట్. అంటే రివ్యూస్ మామూలు జెన్యున్ గా పబ్లిక్ చెప్పడం వేరు, సినిమా ఇండస్ట్రీని ప్రేమించే వాళ్ళు రివ్యూ చెప్తారు. నెగిటివ్ చెప్తున్నంటే సినీ ప్రేమికుడు అయితే కాదనమాట. ఏదో జస్ట్ నెగిటివ్ థాట్ తీసుకొద్దామనో, సినిమాలు ఫ్లాప్ చేద్దామనో, ఏదో వ్యక్తిగతంగా చేద్దామనే ఉంటారనమాట. సినిమా మీద ప్రేమ నేను చెప్తాను కదా, ఇప్పుడు ఒక సినిమా మీదకి ఎంతో కష్టం ఉంటుంది. నేను బాగాలేదండి, బాగున్నా ఒక్క యావరేజ్ ఉన్నా కూడా నేను ఓకే అన్న ఒకసారి చూడొచ్చు అని చెప్పి రివ్యూస్ ఎన్నో చెప్పాను అనమాట. సినిమాని తక్కువ చేయడం అనేది ఇష్టం లేదు. అలాంటి వాళ్ళంతా ఫ్రాడ్, నెగిటివ్, వేరే వాళ్ళు ఎన్నో ఏదో చేద్దామని చెప్పి ఉంటారు అంతే. ఇప్పుడు రివ్యూస్ గురించి మాట్లాడుకుంటే పూల చొక్కానే టాప్ రివ్యూవర్ తను, రావణ్ అని ఇంకొక అంటాడు. సినిమాల మీద పడి ఏడుస్తుంటారు, ఒక్కసారి సినిమా పాజిటివ్ మాట్లాడారు, టమాటాలు అంటాడు, ఉల్లిపాయలు అంటాడు. ఈ రకంగా సినిమా మంచిగా కలికి సినిమా కూడా బాగాలేని చెప్పిండు. సో ఇట్లాంటి ఫేక్ రివ్యూస్ ని ఏం చెప్పాలి అసలు? అంటే వాళ్ళకి మరి బహుశా సినిమా కష్టం ఏంటో తెలియపోయి ఉండొచ్చు. ఒక మాటలు మాట్లాడితే కాదు కదా, నేను ఏదో మాట్లాడితే అయిపోదు, ఇంకో ఏదో మాట్లాడితే. ఒకసారి కృష్ణనగర్ మీద ఆయనకు వచ్చి తీసుకొచ్చి ఒక 4 o'clock వదిలితే తెలిసింది అనమాట సినిమా ఎంతగా ఎఫెక్ట్స్ అనేటివి. ఒక షార్ట్ కోసం ఒక డైరెక్టర్ ఎంతలా కష్టపడతారు, ప్రొడ్యూసరు ఆ లొకేషన్ లో కాస్ట్యూమ్స్ అయితేనేమి, ఆ లొకేషన్ వాతావరణం కోసం అయితే ఎంత కష్టపడతారో వాళ్ళకి తెలియపోయినచ్చు. బహుశా తెలిసిన తర్వాత అలా మాట్లాడాలని నా అభిప్రాయం. మరి అనిల్ గారు అట్లనే ఇది ఒక నేను వీడియో చూసాను, కుబేరా సంబంధించిన బిచ్చగాడి గెటప్ లో నిజంగా చాలా యాడ్స్ ఆఫ్ అండి, చాలా బాగా నచ్చుతుంది వాస్తవంగా. అసలు ఎందుకు చేయాలనిపించింది? అంటే సినిమా చూసిన ఇన్స్పైర్ అయ్యారా, ఏమనిపించింది అసలు? నాకైతే టైం దొరకలేదు. సినిమా 20 days అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఉంటారు, తీయాలని ప్రతి ఒక్క వీడియోకు. అంటే సినిమాలో ఏదన్నా ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకో, దాని ప్రతిదీ వీడియో అయితే తీస్తాను. పుష్ప ఉంటాయి, రోప్ గట్టి పైకి లేపడి ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత ఒకటి పాన్ వేసుకొని చెప్తారు డైలాగ్స్, ఆ డైలాగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్క డైలాగ్ చెప్తారా మా కోసం? కలేజా నుంచి కూడా డైలాగ్స్ బాగా చెప్తారా నాకు తెలుసు. కలేజా నుంచి ఒక డైలాగ్ చెప్తారా? కలేజా నుంచి మన ఒకటి డైలాగ్ ఉంటది శివుడిది. నల్లని రాత్రి కాటుక వేళ ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటి పొటన వెలుతో నెత్తులు పొంగు పులుపుగుడుతో విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుతూ చెలగచుమడి వస్త్రంబులు కట్టితి మండలముగా మాగిన బిమ్మట భైరవుడే శత్రుని చంపగా చూచితనే వారి చూడలింగం నిరుపౌదరం రిక్షలింగం ఆదేశం ఐక్యలింగం పురాణ పదం పవిత్రలింగం శివ. అంటే సినిమాలో చూసినప్పుడు అది మాకు ఏందో క్యాచ్ చేయలేకపోతుంది అని. కానీ మీరు చెప్తుంటే కొద్దిగా అర్థమైతే మేము కూడా ప్రాక్టీస్ చేసి వస్తాను నా ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇంకా అది సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా మీకు వచ్చాయి. అనగనగా ఏమంటే ఏమంటివి ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపముల సూత సుతుల కింద నీవు అర్హత లేదందువా. అహో ఎంత మాట, ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భర్తవాన్ జనం పెట్టిది, అది జుగుత్సాకరమని నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము ఇంత ఏలా అస్పత్పితాముడు కురుకులుద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుడు వారి గంగా గర్భను జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పితేమయ్యా, మా వంశనుకు మూల పురుషుడు వశిష్యుడు దేవవేశకు ఊర్వశి పుత్రుడు కాడా, ఆ త్రిపంచమజాతి కానీ ఎందు అరిదంతే శక్తిని, ఆ శక్తి చండాలంగేందు పరాశయని, ఆ పరాశని పల్లిపడిచేందు మత్స్యగందు మా తాత వియాసుని, ఆ వియాసు నవరాండ్రైన మా పితామ అంబికతో మా తండ్రిని, పినపితామ అంబాలితో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడిని బీచే కీర్తించబడుతున్నా ఈ విజులదేవుని కలలేదా. సందర్భావసరం బట్టి శీతబ్రిజపాదములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమైనది. చాలా బాగా చెప్పారు నిజంగా. అంటే ఎట్లా అండి అసలు ఇంత అన్ని డైలాగ్స్ మైండ్ ఎట్లా పడుతున్నాయి, అసలు ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి? సినిమా అంటే పిచ్చి అంతే. ఓకే, యాక్టింగ్ పరంగా అయినా సినిమా అంటే పిచ్చి పోయి అంతే, అంత మించి లేదనమాట. సింగింగ్ అయితేనేమి, డాన్సింగ్ అయితేనేమి, యాక్టింగ్ అయితేనేమి, డైలాగ్స్ అయితేనేమి, అదొక పిచ్చి అంతే, తెలియదు ఏముంది ఇంకా. కానీ నిజంగా ఇందాక చెప్పిన డైలాగ్ మాత్రం అదృష్టం, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. రఘువరన్ బీటెక్ వచ్చా అంటే అన్ని వచ్చని చెప్పాగా, అన్ని మొత్తం అన్ని మనకి మందే అనమాట, ఇండస్ట్రీ మొత్తం మందే. రఘువరన్ బీటెక్ లో మన ధనుష్ గారు వీళ్ళకి కార్ వేసుకొని వస్తే ఒకటి చెప్తాడుగా, ఎర్ర ఎర్రి పప్ప
ఎటువంటి కష్టం పడకుండా స్లేక్ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్లో కూర్చున్న నీకేంత పొగరుంటే అమ్మ నా తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఎడ్యుకేషన్ గ్రూప్స్ అని వదిలేసి ఎంపీసీ చదివితే నీ ఇంజనీర్ చెప్తే కష్టమైన గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కొట్యూషన్ కెమిస్ట్రీ కొట్యూషన్ మ్యాథ్స్ కొట్టు రోడ్డు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాయన్స్ పెట్టి బోర్డు జన్లో పాస్ డిప్పుకొని రాత్రి అంతా చదివి అదన పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్కి ఎంసెట్ ర్యాంక్ రాకపోతే అప్పటికి సరైన ర్యాంక్ రాక అమ్మ నగలితే అడుగు పెట్టి మేనేజ్మెంట్ కోటలు సీట్ సంపాదించి తెలుగు మీడియం వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ నుంచి 40 దాకా అడిగేసి అన్ని 40 ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ సొసైటీ నేను ఉద్యోగాలను ఎద్దవా నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీసు అని పిచ్చుకోకలా 4 ఏళ్ళు తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్కో మీదకు గొంతులు దిగక ముళ్ళ గుచ్చుకుంటుంటే మెంగలెక్క కక్కలెక్క చస్తూ బతుకుతున్న నాకు ఎవడో మహానుభావుడు మంచి అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్న నీలాంటి బేవర్స్ గారిని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం నేను గ్రాడ్యుయేట్ నాకెంత పొగరున్నారా లైక్ గ్యాప్ లేకుండా చించి పడేసారండి నిజంగా అదృష్టం చాలా బాగుంది. అంటే అంటే నాకు ఏం చెప్పాలి కూడా మాట రావట్లేదు. అంటే మీరు డైలాగ్ అంతా చాలా బాగుంది అంటే అసలు ఇంప్రెస్ అనిపించింది. అంటే మీరు ఈ డైలాగ్ లో కాకుండా ఇమిటేషన్ కూడా చేస్తారంట కదా? మిమిక్రీ అయితే కాదు, ఇమిటేషన్ అన్నమాట. అంటే చిన్నప్పుడు అంటే మా స్కూల్లో టీచర్స్ ని వాళ్ళు ఇమిటేట్ చేశాను అనమాట. దాని తర్వాత ఓకే సినిమాలో కూడా ఇమిటేట్ చేస్తారంట కదా చెప్పి మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తాడు ఏం సంగతి ఏంటి నాట్ దిస్ ఈస్ మిమిక్రీ అయితే కాదు, జస్ట్ ఫర్ ఇమిటేషన్. కింద వేసుకోమకండి కామెంట్ లో చూసే వాళ్ళు అయితే. ప్రకాష్ రాజ్ గారు ఉంటది, అరే సద్య బొగ్గెత్తర బొప్పట్రా సద్య గొప్ప పెత్త గొప్ప పట్రా అరే నువ్వు 1 కోటి రూపాయలు తెచ్చుకుంటా సంపాదించుకుంటా ఇది బంగారం పట్టుకు సంపాదించుకుంటా సద్ద నా లైఫ్ నా పైఫ్ దారాలు దూరం చేస్తారా నేమనుకోండి డెటర్ అనుకోండి చెప్పేస్తా అలా అన్నమాట. లైక్ మీరు కామెంట్ చేయండి, నిజంగానే ప్రకాష్ రాజ్ లాగా అనిపించిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. నెగిటివ్ ఇంకా ఏమన్నా ఇమిటేషన్స్ కొనవలసి అంటున్నా ఆయ్ బాబోయ్ కాకపోతే అట్లా ఉంటది కదా. మరి ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఉంటది. ఓకే చంద్రబాబు నాయుడు చెప్పండి. చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంది. మన పార్టీ వాళ్ళందరికీ అక్కడ భోజనాలు అయితే పెట్టించాము, దయచేసి తిని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. లైక్ అంటే బాగుందండి నిజంగా, చాలా బాగుంది. ఓకే జగన్ గారు ఏమైనా వేయగలుగుతారా? వద్దండి మరి జగన్ ఫ్యాన్స్ ని కింద చంద్రబాబు కించవచ్చు మళ్ళీ కామెంట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇమిటేషన్ అన్న మా జగన్ అన్న ఓకేనా. నేను కడప పక్క కడప అక్క చెల్లెములు వాళ్ళ తమ్ముడు చాలా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. లైక్ ఓకే మొత్తం కంప్లీట్ నచ్చింది నాకైతే. ఓకే ఫైన్, కానీ డైహార్డ్ ఫ్యాన్ మా ఫ్యామిలీ మొత్తం అందరూ డైహార్డ్ ఫ్యాన్స్. ఓకే ఇదండి జగన్ మీద అభిమానంతో ఇమిటేషన్ చేయాలన్నా కూడా తను చెప్పలేకపోతున్నమాట లవ్. సో పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమైనా ఇమిటేషన్ చేయగలుగుతారా? జస్ట్ ఫర్ ఇమిటేషన్, సారీ ఫర్ దట్. మళ్ళీ బాగోదు. వాస్తవానికి రెండో చూస్తూ ఉన్నాను. ఈ పార్టీ నాయకులకి చాలా జరుగుతూ ఉంది. నేను దగ్గరుండి నేనైతే చూస్తూ ఉంటాను, అర్థమవుతుందా? అలా అనమాట. ఇంకా ఎవరైనా ఇమిటేషన్ వచ్చా? ఇంకా ఎవరైనా ఇమిటేషన్ అంటే అపరిచితుడు ఒకటి చేసేటండి. ఓకే నేనేం చేయట్లేదన్నా అన్నా వదిలే ఎవరు సార్ అని కొట్టి నేనేం కొట్టలేదన్నా వాడే కొట్టి చంపుతా ఇలా తీసేసుకోరా అంటాడు. ఇలా ఒకటి అపరిచితులు కనిపించారు నిజంగా. అల్లా ఇమిటేషన్ వచ్చా మీకు? ఇమిటేషన్ వచ్చా? ఓకే మీ ఫేవరెట్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ సార్ ఇమిటేషన్ అసలు మిమిక్రీ అంటే మిమిక్రీ ఆర్టిస్టులు జస్ట్ ఫర్ ఇమిటేషన్. మిమిక్రీ ఆర్టిస్టులు కళాకారులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారన్నమాట. ఎన్టీఆర్ గారిది ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఇంకా ప్రజెంట్ ఎవరు లేరు, తెలుసు తెలీదు. మరి వాయిస్ ఆయన వాయిస్ ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. మిగతా ప్రతి ఒక్క హీరో చేస్తారు, ఎన్టీఆర్ గా చేయలేదు. ఎందుకంటే గొప్ప నటుడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దొరకడం చాలా అదృష్టం. ఏదో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకుంటారు కానీ అన్నమాట. ఒకసారి మా కోసం పండుగ డైలాగ్ చెప్తారా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను
ఇమిటేషన్ నాట్ ఫైన్. ఓకే ఫైన్, మీకోసం ట్రై చేస్తాను అంతే. నిజంగా మీరు కామెంట్ చేయండి. ఆ డైలాగ్ మొత్తం ఇమిటేషన్ అంత ఫైన్ కాదు, జస్ట్ ఫర్ లైక్ ఇమిటేషన్ చేయగలం. అంటే ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఉంటుంది తెలుసు, నేను చాలా చూసా. ఓకే, ఇంకా ఎవరైనా వచ్చా అండి? ఇంకెవరంటే ఇంకా ప్రకాష్ రాజ్ అది ఏంది. ఓకే ఫైన్ అండి ఇంతే. ఓకే, ఇప్పుడు డైలాగ్ డెలివరీ గురించి మాట్లాడుకుంటే కృష్ణం వందే జగద్గురు సినిమా నుంచి కూడా మీకు డైలాగ్ డెలివరీ చాలా బాగా వచ్చాయని మాకు తెలుసు. మా కోసం ఒకసారి, మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్తారా? రానా గారిది ఒక డైలాగ్ అయితే ఉంటుంది కృష్ణం వందే జగద్గురులో. అతల వితల సుతల పాతాల రసాతల భూతలమంతయు భారత వంశ యశోకితన వరేసిన పాండవ వంశ సంభూతున్నై రాజ్యస రాక్షస గుణ సంగమ బల సింగమునై మంత్ర తంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త శస్య సాధకుడునై సురుతురు సురసర సహచర సమూహాలతో ధారాళమంతయు శోధించి సాధించి పాలించగల వీర శూర ధీరాగ్రేషుడునై మానవ దానవనవ జీవుడినందుకు అనన్య సామాన్యమైన నా యశస్చంద్రికి అరణ్యముల పాలనేది నాదుడుండియు నా మాత నాదగా జీవించినది. అమ్మా భూమాత, నీ పుణ్యగర్భవాసమున కలిసి మురిసే తన ఆసనమైంది, కలుపుకో తల్లి. అనిల్ గారు, ఇప్పుడు మరి బాలయ్యబాబు డైలాగ్స్ ఏమన్నా మీకు వచ్చా? బాలయ్యబాబు గారు మొన్న త్రిశూలం షాట్ అది తీసారుగా, ట్రైలర్ అయితే వచ్చింది. దానికి ఒకటి తీసింటే అది కూడా మొత్తం మిలియన్స్ వెళ్ళింది అనమాట వీడియో. బాలయ్యబాబు డైలాగ్ ఒకటి ఉంటుంది, ఇడికొచ్చా రెడ్డికొచ్చా నీ విషయాలు అయితే రారా చూసుకుందాం, కంటి చూపుతూ తప్పేస్తారా రాయాలా అనమాట. లైక్ అనిల్ గారు, మరి మీకు కేఏపాల్ డైలాగ్ ఏమన్నా వచ్చా? సరే, నాకు వచ్చా అంటే ఏంటి, నాకు అదే వచ్చు, చెప్పాను కదా నీకు ఆల్రెడీ. నేను 40 దేశాలు తిరిగాను, తెలుసా మీకు? అదే మీకు తెలియదు అంతే. సార్, మరి మీరు తెలంగాణలో గెలుస్తారా సార్? మీరు అసలు గెలుస్తామని మేము పెట్టాం పార్టీ, మరి ఊరికే పెడతా అనుకున్నారు ఏంటి? డిపాజిట్లు కూడా రావట్లే కదా సార్ మీకు? వస్తాయండి, టైం పట్టిద్దే. మీకు క్యాడర్ లేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేరు, ఎట్లా గెలుస్తారు సార్ మీరు? పెడతాం, టైం పట్టిద్ది, మరి చూస్తాం. సార్, మరి పవన్ కళ్యాణ్ పరిపాలన అనిపిస్తారు ఆంధ్రప్రదేశ్ లో? పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే చాలా చక్కగా చేస్తాను పరిపాలన. మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం కదా, దాన్ని అలాగే చేస్తా ఉన్నాం అన్నమాట. సిబిఐ పరిపాలన అనిపిస్తుంది మరి? చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు మరి పరిపాలనలో, ఆ మాత్రం వండుకొని ఉంటుందా? బాగానే చేస్తున్నారు ఆయన కూడా. సార్, మిమ్మల్ని ఏమన్నా పిఎం చూసే ఛాన్స్ ఉందా సార్? చూస్తామంటే ప్రతిదానికి టైం అది పట్టిద్దిగా, మరి వెళ్తాం, వెళ్ళిన తర్వాత కొట్టేస్తాం మరి. అనిల్ కుమార్ గారు, మీరు సాయి కుమార్ డైలాగ్స్ ఏమని చెప్పగలుగుతారా? చెప్తానండి. ఓకే. చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు అయితే కనిపించని 4వ సింహమేనా అలాగమాట. లైక్ ఓకే అండి, చాలా బాగుంది. ఇప్పుడు మనము నవరసాలకు వెళ్దాం. ఓకే, నవరసాలు నేను చెప్తా ఉంటా, మీరు అవి చేసి చెప్పండి. ఓకే ఓకే షూర్. అనిల్ గారు, నవరసాలు షూర్. కరుణ, వీరం, శృంగారం, నాటి, శాంతం, బీభత్సం, రౌద్రం, భయానకం, హాస్యం. ఇప్పుడు అనిల్ గారు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఆ డైలాగ్ మీరు మేము చెప్పిన స్టైల్ చెప్పాలి, ఓకేనా? ఏడ్చుకుంటే చెప్పండి ఒకసారి. పుష్ప అంటే ఫ్లవర్, ఫైర్ ఫైర్ ఫైర్. ఓకే, నవ్వుకుంటే చెప్పండి. పుష్ప అంటే ఫైర్ ఫైర్. భయంతో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా. కోపంతో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ ఫైర్. ప్రేమతో చెప్పండి. పుష్ప అంటే
ఫ్లవర్ అనుకుంటున్నా. ఫైర్ ఫైర్ ఫైర్. ఇదే డైలాగ్ రొమాంటిక్ చెప్పండి బ్రో. పుష్ప అండి, ఫ్లోర్ ఫైర్ 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 అంటే అద్భుతంగా ఈ డైలాగ్ అద్భుతంగా ఎట్లా అంటే షాకింగ్ గా ఎట్లా చెప్తారు. షాకింగ్ అంటే షాకింగ్ అని చెప్పాలి. నాకు చెప్పండి ఒకసారి. పుష్ప అంటే ఫ్లవర్ లైక్ అదర్ కొట్టిన బ్రో. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అనిల్ గారు, మీరు ఆర్పి పట్నాయక్ గారి వానా వానా సాంగ్ బ్లైండ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేస్తారని నాకు తెలుసు. మాకోసం ఒక చేసి చూపిస్తారా? షూర్ అండి. మీకు డబ్బు కూడా తెచ్చాము. ఓకే ఓకే. నీతో చిందేసి ఆడనా, వాన 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 మేఘాల పనలోన నేను ఓ పాట పాడనా, పన్నీటి పూలతోన వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. అనిల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో యూత్ ఎలా ఉంది? ఇట్లా మీలాగా కళాకారులాగా కానీ ఈ రకమైన టాలెంట్ ఇవన్నీ పక్కన పెట్టేసి యూత్ అనేది ఒక డిఫరెంట్ జోన్కి వెళ్తుంది. అట్లాంటి యూత్ కోసం ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పడానికి ఏం లేదు. మనకి ఏంటంటే నాకు అంటే మైండ్ నాలెడ్జ్ లేకనో, లేదంటే సరైన వాళ్ళకి అవగాహన లేకనో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు అయితే చేస్తా ఉన్నారు. లవ్ పరంగా అయితేనేం, డ్రగ్స్ అవి ఇది అని చెప్పి ఇప్పుడు భారతదేశానికి పౌరులతోనే అవసరం అనమాట. అయితే ఏంటంటే వీళ్ళు ఇలా ఎందుకు తయారవుతారో నాకైతే అర్థం కావట్లేదు. అది మరి పెంపడం వల్ల ఇంకోటి దేని ద్వారా వస్తుందో అర్థం కావట్లేదు. యూత్ అయితే చాలా పాడైపోతా ఉంది. మనకి నేను చెప్పేది అయితే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తాను అనమాట. వాట్ ఈజ్ యూ, నువ్వేంటి ఫస్ట్, నువ్వేంటి తెలుసుకున్న తర్వాత వాట్ యూ కెన్ డూ, నువ్వేం చేయగలవు, దానికోసం ప్రయత్నించు. నాకు ఈ కళ అనేది ఉంది, ఈ కళ నేను ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను, దాని తర్వాత ఏదో ఒక రోజు ఒక 1 year వచ్చు, 2 years 3 years వచ్చు. నాకైతే నా మీద నమ్మకం ఉంది అనమాట. ఇంకా పెద్ద ఛానల్లో ఇవ్వగలను, మళ్ళీ మీకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి సెలబ్రిటీ ఇవ్వచ్చు అని చెప్పి నాకు నమ్మకం అనేది ఉంది అనమాట. ఎందుకంటే నా సెల్ఫ్ ఏంటో నాకు తెలుసు. అలాంటి ఆ సెల్ఫ్ పరంగా వెళ్ళకోకుండా మరి ఇలాంటివి ఎందుకు చేస్తాను నాకైతే అర్థం కావట్లేదు. మరి అది వాళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. ఏంటంటే లైఫ్ మీద ఒక ఫియర్ అనేది ఉంటే ఏం చేద్దాం రా, డబ్బులు రావట్లేదు ఏంటి సంగతి, అదే ఒకటి ఉంటే ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావాలని నా అభిప్రాయం. మరి ఆ ఫియర్ అనేది లేక అలా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అంతే. ఫైన్. పవన్ బ్రో మనకి ఎప్పటి నుంచి తెలుసు అనమాట, ఇప్పుడే కాదు. ఓకే, ఒక రోజు కూర్చుందాం ఏంటి సంగతి అని చెప్పి. నా గురించి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదోలే వేరే వాళ్ళగా రివ్యూ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, లైక్ ఏదో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాడు, పార్క్ దగ్గరికి వచ్చాడు అనమాట. ఒకరోజు ఏంటి బ్రో ఏంటి సంగతి, రోజు కనపడతాను ఏంటి సంగతి అని చెప్తే, ఇది భయ నా స్టోరీ అని చెప్తే, ఓకే మనకి ఎవరు తెలీదు, ఇంటర్వ్యూలో కూర్చి పెడదాం ఒక రోజు, నీ టాలెంట్ అనేది 10 మందికి పరిచయం అయితే చేస్తానని ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. ఇది ఎవరైనా చూస్తే మనకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుందని ఒక చిన్న హోప్ అనేది ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ మీడియా వాళ్ళందరికీ. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే అండి ఈరోజు అనిల్ కుమార్ గారితో ఆట పాట మాట యాక్టింగ్ చేయడం ఇక్కడ జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎవరు కూర్చోవాలో కూడా కామెంట్ చేయండి. చూస్తున్నాండి LG ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.